ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకాలలోని కథలను వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. వీరు ప్రసిద్ధిగాంచిన తమిళ కథా రచయిత. దీనిని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా కథనం ప్రారంభిస్తానండి. ఇప్పుడు విశాఖ అన్న కథ గురించి తెలుసుకుందాం. ఇది తమిళ కావ్య కథలు విభాగంలో వస్తుంది. ఇందులో ఈ విశాఖ కథని నేను ఇప్పుడు మొదలు పెడతానండి. ప్రాచీన తమిళ దేశంలో శీలవతులైన స్త్రీలు పలువురుండేవారు. వాళ్లలో విశాఖ అనే పతివ్రత కథ చాలా ఆసక్తికరమైంది. చోళుల రాజధాని నగరమైన పుహార్లో ధర్మదత్తన్ అనే ఒక వర్తకుడు ఉండేవాడు. చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. అందువల్ల అతను మేనమామ దగ్గర పెరగసాగాడు. ఆ మేనమామకు విశాఖ నక్షత్రాన ఒక కుమార్తె పుట్టింది. అందుకని ఆమెకు విశాఖ అనే పేరు పెట్టారు. విశాఖ ధర్మదత్తులు చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరగసాగారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. విశాఖకు యుక్త వయస్సు వచ్చింది. అప్పుడు కూడా ఒకరి మీద మరొకరికి వల్లమాలిన ప్రేమ. అది చూసి ఇతరులు సహించలేకపోయారు. వాళ్ళిద్దరూ రహస్య వివాహం చేసుకున్నారని గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. అది విని విశాఖ చాలా బాధపడింది. శీలవతి అయిన తన మీద అలా పుకారు పుట్టించారే అని ఎంతో వగచి ఆమె ఆ ఊరి గుడికి వెళ్ళింది. అక్కడ ఒక దేవతామూర్తి మందిరానికి ప్రదక్షిణం చేసి తన బాధను నోరారా తెలియజేసింది. దైవమా, ఏ తప్పు చెయ్యని నా మీద ఊరివారు ఇలా నింద వేశారు కదా, ఈ నిందను నువ్వే తొలగించాలి అని ప్రార్థించింది. అప్పుడు ఆ దైవం అందరూ వినేలాగా, ఈమె శీలవతి, ఈమె కురవమంటే వాన కురుస్తుంది అని చెప్పింది. అది వినగానే అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నింద వేసినందుకు సిగ్గుపడ్డారు. అప్పుడు విశాఖ ఇంటికి తిరిగి వెళ్ళింది. ఉత్తపుణ్యానికి నింద ఏర్పడడం వల్ల నేను ఈ జన్మలో ధర్మదత్తుణ్ణి పెళ్లి చేసుకోను, కన్యల మఠంలోనే నివసిస్తూ కన్యగానే ఉండిపోయి వచ్చే జన్మలో అతన్ని పెళ్లి చేసుకుంటాను అని నిశ్చయించుకుంది. తల్లిదండ్రుల అనుజ్ఞ పొంది వ్రతాలు చేస్తూ కన్యగానే జీవించసాగింది. ఇది తెలుసుకుని ధర్మదత్తుడు చాలా బాధపడ్డాడు. విశాఖ లేకుండా జీవించడానికి ఇష్టపడక పరదేశానికి వెళ్ళి వ్యాపారం చేయాలని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే అతను మధుర చేరుకున్నాడు. అక్కడ వ్యాపారం చేసి బాగా ఆర్జించాడు. మళ్ళీ పుహార్ నగరానికి వెళ్ళి ఒకవేళ విశాఖను వివాహం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందేమో అని చూడాలనుకున్నాడు. తాను ఆర్జించిన ధనాన్ని ధర్మకార్యాల క్రింద వినియోగించాడు. వేరే యువతిని తలనైనా తలపులోనైనా తలవను, కలలోనైనా తలవను అనే మనోనిశ్చయంతో అతను జీవించసాగాడు. రాజు కూడా అతన్ని మెచ్చుకున్నాడు. పెద్ద పదవి ఇచ్చాడు. అప్పటికి అతనికి 60 ఏళ్ళు నిండాయి. అప్పుడు ఒక బ్రాహ్మణుడు అతన్ని సమీపించాడు. ధర్మదత్త, భార్యతో కలిసి చేసే ధర్మాలే శ్రేష్టమైనవి. అందువల్ల నువ్వు పుహార్ నగరం చేరుకుని తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమం నిర్వర్తించు అని హితబోధ చేశాడు. అతని అభిమతానుసారము ధర్మదత్తుడు రాజు వద్ద అనుజ్ఞ తీసుకుని పుహార్ నగరం చేరుకున్నాడు. కన్యల మఠంలో విశాఖను చూశాడు. అప్పుడు ఆమెకు ముసలితనం పైబడింది. అతన్ని చూడగానే ఆమెకు చాలా సంతోషం కలిగింది. మిత్రుడా, యవ్వనంలో మనల్ని మోహింపజేసిన ప్రేమ ఇప్పుడు మటుమాయమైంది. నీకు 60 ఏళ్ళు నిండాయి, నా తల నెరిసింది. ఈ జన్మలో నేను నిన్ను ఆశించను, కానీ వచ్చే జన్మలో తప్పకుండా నిన్నే వివాహం చేసుకుంటాను. యవ్వనం, శరీరం, ఆర్జించిన ధనం అశాశ్వతాలు కనుక ధర్మకార్యాలు నిర్వర్తించు అని అతడికి ఉద్బోధ చేసింది. ఆ మాటలు విన్న ధర్మదత్తుడు కూడా అలాగే అనుకుని పెక్కు ధర్మకార్యాలు చేశాడు. ఆమె కూడా ధర్మకార్యాలు ఎన్నో చేసి గౌరవంగా జీవించింది. ఇలా ఉండగా ఒకరోజు ఆమె ఒంటరిగా వీధి గుండా గుడికి వెళ్ళింది. అప్పుడు అక్కడ నిలబడి ఉన్న ఆ దేశపు రాకుమారుడు కామోద్రేకం వల్ల తాను ధరించిన మాలను ఆమె మీదికి విసిరేయాలనుకుని చేతులు పైకెత్తాడు. ఆశ్చర్యం! ధర్మదేవత మహిమ వల్ల
ఎత్తిన చేతులు ఎత్తినట్లు అలాగే నిలిచిపోయాయి. కిందకి దించలేకపోయాడు. ఈ విషయం ఆ దేశపు రాజు సుగంధుడి చెవిని పడింది. అతను క్రోధమూర్తి అయ్యాడు. తన కన్న కుమారుడని కూడా చూడకుండా ధర్మ మార్గాన సంచరించడమే తన ధర్మం అనుకుని తన కరవాలంతో కామ వివసుడైన కుమారుణ్ణి చంపేశాడు. ఇలా విశాఖ సచ్చీలము, రాజు ధర్మబుద్ధి, వివేకం గల నగర ప్రజల ప్రశంసకు పాత్రములైనాయి. చూసారా ఈ కథలో ఎంత చక్కటి నీతి ఉందో. తన కొడుకు తప్పు చేసినందువల్ల ఏమాత్రం సందేహించకుండా రాజు అతన్ని వధించాడు. కానీ నేడో బాగా అధికారంలో ఉన్నవాళ్ళు, నాయకులం అనుకునేవాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి అనుకునేవాళ్ళు వాళ్ళ పిల్లలు చేసే తప్పుల్ని ఎట్లా కప్పిపుచ్చుతున్నారో మనకు తెలుస్తోంది కదా. అధర్మం పెరిగిపోతే లోకానికి మంచిది కాదు. ఇంకొక చిన్న కథ విందాం. తొండమాన్ ఇళందిరయ్యన్. ప్రాచీన పుహార్ నగరంలో నెడుముడికిళ్ళి అనే చోళరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఒక వసంత ఋతువులో జరిగిన కథ ఇది. రాజు ఉద్యానవనంలో విహరిస్తున్నాడు. వసంత ఋతు ప్రభావం వల్ల చెట్లు చేమలు మనోజ్ఞంగా పూసి ఎటు చూసినా సువాసనలు గుబాళిస్తున్నాయి. రాజు ఉద్యానవనానికి వచ్చినప్పుడు ఒక మూల ఒక స్త్రీ నిలబడి ఉండడం చూశాడు. ఆమె పేరు పీలివళై. నాగదేశం పరిపాలించే వళైవణన్ అనే రాజుకి అతని దేవేరి వాసమయిలైకి ఆమె జన్మించింది. ఆమె పుట్టినప్పుడు ఆ దేశం జ్యోతిష్కుడు ఈమె సూర్యవంశపు రాజుని పరిణయమాడి గర్భం ధరించి ఇక్కడికి వస్తుంది అని చెప్పాడు. పీలివళై పెరిగి యువతి అయింది. పుహార్ నగర శోభను తిలకించాలనే కుతూహలం ఆమెకు కలిగింది. ఆ కుతూహలంతోనే ఆమె పుహార్ చేరుకుని ఆ వనశోభను తిలకించసాగింది. అప్పుడు ఆమెను రాజు చూశాడు. ఆమె సౌందర్యానికి అతడు ముగ్ధుడైపోయాడు. పంచేంద్రియాల వల్ల కలిగే సంతోషమంతా ఆమె వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు గ్రహించాడు. ఆ తర్వాత ఆమెను సమీపించాడు. మధుర భాషణాలు పలికి గాంధర్వి వివాహం చేసుకుని ఆమెతో 1 నెల రోజులు సుఖంగా గడిపాడు. కానీ ఆమె తానెవరో, తన వృత్తాంతమేమిటో అప్పటికీ తెలపలేదు. ఉన్నట్టుండి ఒకరోజు ఆమె చెప్పకుండానే అతని నుంచి వేరై తన దేశానికి బయలుదేరి వెళ్ళిపోయింది. ప్రేయసిని ఎడబాసిన రాజు చాలా విషణ్ణుడైనాడు. ఎక్కడ వెతికినా ఆమె కనిపించలేదు. అలా రాజు సంతాపంతో ఉన్న రోజుల్లో ఒకనాడు ఖేచరుడైన చారణుడు ఒకడు అక్కడికి వచ్చాడు. రాజు అతనికి నమస్కరించాడు. స్వామి, నా ప్రేయసి నన్ను మర్చిపోయింది. ఆమె దాగి ఉన్న చోటు నాకు తెలియడం లేదు. పూజ్యులైన తాము ఆమెను ఎక్కడైనా చూశారా అని అడిగాడు. ఆమెను నేను చూడలేదు, కానీ ఆమె ఎవరో నాకు తెలుసు అంటూ ఆ చారణుడు ఆమె వృత్తాంతాన్ని రాజుకు తెలియచేశాడు. తర్వాత చారణుడు ఇలా చెప్పాడు. ఇక ఆమె నీ వద్దకు రాదు, నీ కొడుకు మాత్రమే వస్తాడు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఇంద్రోత్సవం జరిపించడం మాత్రం మర్చిపోవద్దు. ఇంద్రోత్సవాన్ని విస్మరిస్తే ఈ దేశం సముద్రంలో కలిసిపోయి నశిస్తుంది అన్నాడు. ఇది విన్న చోళరాజు మనసులో ఒక విధమైన ప్రశాంతత నెలకొంది. రాజ్యం మామూలుగా చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా అతని నుంచి వీడివడిన పీలివళై తన తండ్రి అంతఃపురంలో నివసించసాగింది. ఆమెకు నెలలు నిండాయి. ఆమెకు ఒక మగ పిల్లవాడు పుట్టాడు. నెలల పిల్లవాడిని తీసుకుని ఆమె మణిపల్లవంలోని బుద్ధపీఠానికి వెళ్ళింది. పీఠాన్ని కొలిచింది. అప్పుడు ఆ ద్వీపంలో కంబళశెట్టి అనే ఒక వర్తకుడి ఓడ దిగింది. ఆ సంగతి పీలివడైకి తెలియవచ్చింది. అతను పుహార్ నగరం నుంచి వచ్చిన వాడని, యోగ్యుడని తెలుసుకుంది. ఆమె అతన్ని చూసి, ఈ పిల్లవాడు మీ దేశపు రాజైన నెడుముడికిళ్ళి పుత్రుడు. ఇతన్ని నువ్వు తీసుకునెళ్ళి మీ రాజుగారికి అప్పగించాలి అని కోరింది. అందుకతను సమ్మతించాడు. ఆ తర్వాత ఆమె తన బిడ్డను ఒక పట్టువస్త్రం మీద ఉంచి ఆ దొండతీగతో చుట్టి ఒక మణిపేటికలో ఉంచి దాన్ని కంబళశెట్టికి అప్పగించింది. ఆ బిడ్డకు నమస్కరించి శెట్టి ఆ పెట్టెను తీసుకుని జాగ్రత్తగా ఒక చోట పెట్టి ఓడని ముందుకు నడిపాడు. ఆ ఓడ పుహార్ నగరం తీరాన్ని సమీపించే సమయంలో ఆ అర్ధరాత్రి వేళ అలలు విపరీతంగా లేచి ఆ అలల తాకిడికి ఓడ తలకిందులైపోయింది. కొందరు ఈదుకుంటూ తీరం చేరుకున్నారు. సముద్ర జలాలలో ఆ బిడ్డ కోసం చాలాసేపు గాలించాడు. కానీ లాభం లేకపోయింది. అతను తీరం చేరి
ఈ దుర్ఘటనను రాజుకి నివేదించాడు. రాజు కూడా చాలా దుఃఖించాడు. రాజు కూడా సముద్ర జలాలలో ఎంత గాలించినా కూడా తన కొడుకు కనిపించలేదు. ఆ దుఃఖభారంలో ఆ ఏడు ఇంద్రోత్సవం జరిపించడం మర్చిపోయాడు. పూర్వశాపం వల్ల సముద్రం పొంగి నగరాన్ని కబళించింది. ఓడ తలకిందులైనప్పుడు ఆ బిడ్డ ఉన్న పెట్టె నీళ్లల్లో పడి తేలసాగింది. ఆ మందసాన్ని అలలు ఉత్తరంగా చాలా దూరానికి నెట్టేశాయి. ఆ తర్వాత అవే అలలే పెట్టెను తీరం చేర్చాయి. అక్కడున్న మనుషులు పెట్టెలో ఒక శిశువు సజీవుడై ఉండడం చూసి ఆశ్చర్యాంబుధిలో మునిగిపోయారు. ఆ పిల్లవాడిలో కానవచ్చే రాగజ లక్షణాలు చూసి వాళ్ళు మరీ ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో ఆ దేశం పరిపాలించే రాజుకి పిల్లలు లేరు. అందువల్ల వాళ్ళు ఆ బిడ్డని రాజుకి అందజేశారు. అతన్ని రాజు తన పిల్లవాడుగా భావించి పెంచసాగాడు. సముద్రపు అలలకు కొట్టుకుని వచ్చిన వాడు కనుక అతనికి ఇళందిరయ్యన్ అంటే తిరై అలా ఇళందిరయ్యన్ అనే వ్యవహారనామం కలిగింది. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ దేశానికి రాజయ్యాడు. అతను పరిపాలించే దేశానికి తొండైనాడు లేక పల్లవ దేశం అనే పేరు కలిగింది. పల్లవం అంటే చిగురు అని అర్థం. అంటే ఇళందళిర్. ఆ దొండ చిగుళ్లతో పరివృతుడవడం వల్ల పల్లవన్ అనే పేరు, తొండై లేదా తొండమాన్ అనే పేరు అతని అనుయాయులకు వ్యవహారనామాలు అయ్యాయి. ఇదండి కథ. ఇంకా తర్వాతి భాగంలో కలుసుకుందామండి. నచ్చందన్ అనే కథలో కలుసుకుందాం. ఇంకా ఉంటానండి. సెలవు. అప్పటి వరకు సెలవు. ఉంటాను. నమస్కారం.